మూడొద్దులు మురికి చుట్టము అంటారు అని ఆ కొడుకుని ఎత్తుకుని వెళ్ళి వస్తా అంటే ఆవల మంద ఉన్నది. ఆవల మందల పలకతోగు చేరింది, ఉయ్యాల కట్టింది. ఆ వాడల మీద అన్నవాడికి కత్తాంది. ఆ కొడుకు మాడకు సవరడుకుని వెళ్ళి వచ్చి ఆ అన్నం మరి కన్న తల్లి తింటాంది. కన్న కొడుకును చదువుకుంటా అంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు వెళ్ళవస్తాంది. రోజు రోజు ఆ ఊరికి వెళ్ళిపోతా అంటే అరుణశీల మహారాజు కళ్ళ చూసింది. మరి పుట్టుక చూస్తున్నావు రాజుల పుట్టుక ఎత్త చూస్తేనే ఓ బుచ్చగల్ల ఎత్త ఉన్నది. రోజు రోజున కచ్చిరి ముంగడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి పోతున్నదో ఈ పిల్లాడు జాడల్లో వెళ్ళిపోతారా అని ఆ పిల్లాడు జాడల్లో వెళ్ళి వస్తా అంటే అన్నం పట్టుకున్నది. ఆవిడ మందళ్ళకి వెళ్ళి వచ్చింది. కవల అన్నం తిన్నది. కన్న కొడుకు పాలిస్తుంది. పిల్లగాడు వరణశీల మారాయి కళ్ళ చూసింది. అమ్మ నేను ఏ రాజ్యం ఏ దేశం అనగానే పుట్టుకూరు పురోగత చెప్పింది. అయ్యి మేము రాజులమే అనగా అమ్మ మది ఏ రాజ్యం ఏ దేశం ఉన్నది. నీ అన్నగాళ్ళు నిన్ను ఎల్లగొట్టినా, మీ నాన్నలేదా నీకు ఎల్లగొట్టినా. అందుకే అంటావా కళ్ళు అంటే దేవుడు నిన్ను చూపెడతాడాట. దిక్కు లేనోళ్ళకే దేవుడు దిక్కు అన్నట్టే. అమ్మా నువ్వు చేసుకున్న భార్య లేడు, నీకు భర్త లేడు, రామమ్మ నిన్ను పెళ్లి చేసుకుంటానా అని ఆ పిల్లని తీసుకొని కర్ణసేన నవరంబు మరి కర్ణసేన మహారాజు వరణసేన నవరం తీసుకొచ్చిండు. అపరూప సుందరదేవి ప్రేమతోటి లగ్గం చేసుకున్నాడే. ఆ పిల్లగాన్ని గోవుల గొప్ప అన్నాను మరి ఇంతలో పాలించి సాదుకుంటాను. కష్టపడ్డది కాబట్టి కన్నతలకు సుఖం దక్కింది. ఇక్కడ మరి ఎంతైనా కానీ